శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుంచి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది. గత కొంతకాలంగా శని వక్రగమనం ఉండడం వల్ల మరి ఈ మేషరాశి వారికి లాభస్థానంతో పాటు దశమస్థాన ఫలితాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే దానివల్ల ఏంటంటే గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించడం, కొంతవరకు వృత్తిలో ఒక విధమైనటువంటి సందిగ్ధత స్తంభన ఏర్పడడం వల్ల జాతకుడికి కాన్ఫిడెన్స్గా తను చేసినటువంటి కృషి మీద ఫలితం రాకుండా రావడం జరిగింది. ఎప్పుడైతే మనకి నవంబర్ 15వ తారీఖు నుంచి శని భగవానుడు రుజుమార్గంలోకి రావడం మొదలెడతాడో అప్పటి నుంచి ఒకే భావం మీద, అంటే మొత్తం అంతా కూడా 11వ భావం మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంటుంది. సో ఇది ఒక విధంగా జాతకుడికి మళ్ళా ఒక 4 నెలల తర్వాత ఒక మంచి రోజులు, వ్యాపారపరమైన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన స్థితిగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎవరైతే గతంలో ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి అది వస్తుందా రాదా అన్న సందిగ్ధంలో ఉన్నవాళ్ళు, అలాగే మనం ఏదన్నా కొత్తగా ఏదన్నా వ్యాపారం చేద్దామా, చేస్తే ఎలా ఉంటుంది అన్న సందిగ్ధంలో ఉన్నవాళ్ళు నిరభ్యంతరంగా మరి నవంబర్ 15వ తారీఖు తర్వాత మీ యొక్క కొత్త ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. అయితే ఈ నవంబర్ 15 నుంచి రుజుమార్గంలో ఉన్నటువంటి శని భగవానుడు ఇదే మార్చి 29వ తారీఖు, అంటే మనకి ఇంచుమించుగా 2025వ సంవత్సరం మార్చి 29వ తారీఖున లాభస్థానం నుంచి వ్యయస్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే సుమారుగా 134 రోజులు రుజుమార్గంలో వచ్చి 12వ స్థానంలోకి రావడం వల్ల మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవడం జరుగుతుంది. సో మరి ఈ కారణం వల్ల ఏంటంటే మరి ఈ జాతకులు ఈ మార్చి 29 తర్వాత మరి ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం కానీ, ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. ఎప్పుడు మనకి ఇంచుమించుగా ఏప్రిల్ 2025వ సంవత్సరం నుంచి మరీ ముఖ్యంగా ఏమవుద్దంటే ఈ మేషరాశి వారికి దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు వ్యయస్థానంలోకి ప్రవేశించడం వల్ల జాతకుడికి ఒక విధంగా ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త ఉద్యోగానికి వెళ్ళడం కారణమవుతుంది. అయితే వ్యాపార పరంగా చూసుకున్న వాళ్ళు గతంలో చేస్తున్నటువంటి వ్యాపారాన్ని విడిచిపెట్టి కొత్త వ్యాపారంలోకి మారడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇదే చాలా వరకు మరి ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఏం చేస్తాడంటే మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, దాచుకున్న ధనాన్ని మొత్తం అంతా కూడా ఏదో విధంగా ఖర్చు పెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మొత్తం వ్యాపార పరంగా నష్టం రావచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ధనం ఏదైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల, ఎవరికైనా అప్పు ఇవ్వడం వల్ల, ఏదో కారణాల వల్ల మొత్తం ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం ప్రారంభంలోనే ఈ మేషరాశి వారు గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసుకోవడం కానీ, గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం కానీ చేసుకుంటే ఒక విధంగా మీరు ఈ నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో అలాగే ముఖ్యంగా మరి ఈ నవంబరు 15వ తారీఖు నుంచి మరి ఈ శని భగవానుడు వక్రగమనం నుంచి డైరెక్ట్గా రావడం వల్ల ముఖ్యంగా 3వ దృష్టితో మేషరాశి మీద తన దృష్టి సాధించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక విధంగా 3వ దృష్టి ఎప్పుడైతే సాధించాడో జాతకుడు గతంలో కన్నా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటాడు. కొత్త విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కొత్తగా క్రమశిక్షణగా వ్యవసాయం చేపట్టడం కానీ, ఏదన్నా బాగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి
చిక్కుల్లో ఉన్నటువంటి భూములు మొదలగునవి కొని వాటిని సరిచేసి లాభసాటిగా అమ్మే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ దశమ స్థానాన్ని కూడా శని భగవానుడు వీక్షించడం జరుగుతూ ఉంది. మరి ఆ కారణం వల్ల కూడా జాతకుడు తన వ్యాపార మార్గాన్ని మార్చి కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కూడా అనుకూలమైన సమయంగా మనం ఇది భావించవచ్చు. అయితే ముఖ్యంగా మరి పంచమ స్థానాన్ని వీక్షించడం వల్ల పిల్లల విషయంలో మీకు కొంత అసంతృప్తి కలిగించే అవకాశం ఉంది. సో ఏదైనా వాళ్ళ యొక్క అభివృద్ధిలో కానీ వారికి ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నా మీకు కొంత అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ మేషరాశి వారికి ఈ నవంబర్ 15 నుంచి గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి వ్యవహారాలు తిరిగి ప్రారంభమవుతాయి. మీరు ఎవరికైనా దీర్ఘకాలంగా గతంలో ఏదైనా సెటిల్మెంట్ చేసి ఒక వ్యాపారం చేసి ధనం రావాల్సి ఉన్నా, లేదంటే మీరు ఎవరికన్నా ధనం అప్పిచ్చి రావాల్సి ఉన్నా అది ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మీకు పాడుపడిపోయినటువంటి ల్యాండ్స్, గృహాలు అవి ఉన్న పాత వస్తువులు మిగిలి ఉన్న వాటి వల్ల కానీ, పురాతన వస్తువుల వల్ల, పురాతనంగా ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని అధిక ధరకు విక్రయించడం వల్ల కూడా మీకు లాభం కలిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మొత్తం మీద రాబోయే నవంబర్ 15 నుంచి రాబోయే 134 రోజుల్లో మీకు ఏమైనా కొత్త వ్యవహారాలు ప్రారంభించుకోవాలన్నా, అలాగే మీ యొక్క పెద్దవారి దగ్గర నుంచి కానీ, ముఖ్యంగా మీ వ్యాపార భాగస్తులు అవ్వచ్చు, మీకన్నా పెద్దవారైనటువంటి అన్నదమ్ముల దగ్గర నుంచి కావచ్చు, మీకు ఏమైనా రావాల్సినది ఏమైనా ఉంటే ఈ సమయంలో రాబట్టుకోవడం మంచిది. దాని తర్వాత ఇంచుమించుగా మనకి 29 మార్చి తర్వాత చాలా వరకు ప్రారంభమవుతున్నటువంటి ఏలినాడు శని ప్రభావం చాలా వరకు మిమ్మల్ని వేరే మార్గంలో నడిపించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముందుగానే మేలుకొని రావాల్సిన ధనాన్ని అంతా ఏదో విధంగా పూల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కూడా దానికి కలిపి మీరు ఏదైనా భూమి మీద పెట్టుబడి పెట్టుకోండి. ఒకటి ఇల్లన్నా కొనుక్కోండి, లేదంటే ఏదైనా ఇంటికి ఉపయోగపడే స్థలం అన్నా కొనుక్కోండి, పొలం అన్నా కొనుక్కోండి తప్ప వేరే విధమైనటువంటి ఎటువంటి వ్యాపారాలు చేసినా ఎవరికి అప్పించినా టోటల్గా నష్టపోవడం జరిగే అవకాశం ఉంది. స్వస్తి. ఏ రాసుల వారికైనా శని భగవానుడు అనుగ్రహించిన ఆగ్రహించిన అది జాతకుడి యొక్క ప్రవర్తన మీద, అతని నడవడిక మీద, అతను చేస్తున్నటువంటి పనుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎంత దుస్థానంలోకి వచ్చినా జాతకుడు తగు క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల శని భగవానుడు పాజిటివ్గా మారి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలామంది రాజకీయ నాయకులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు కూడా ఏలినాటి శనిలోనే ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా రావడం జరిగింది. శని పదవి ఇవ్వటానికి కానీ, వివాహానికి కానీ ఎప్పుడు కూడా అడ్డైతే పడ్డు. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి, క్రమశిక్షణ బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ శని యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు అంటే ఎటువంటి ఇబ్బందులు? ఆర్థిక దారిద్ర్యం, కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత, వ్యసనాలు, ఇతరుల ఆస్తి మీద వ్యామోహం పెంచుకోవడం, స్త్రీలను వేధించడం, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. అంటే అనేక ఉంటాయి, ఇందులో కొన్ని. వాటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఇది ఒక అద్భుత అవకాశం మనకి. రేపు రాబోతున్నటువంటి కార్తీక మాసం మీరు ఎవరైనా సరే, కొత్త వారైనా సరే, పాత వారైనా సరే, బాగా ఇబ్బందులు పడుతున్నవారు స్వామి అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల 41 రోజులు విధి విధానంగా సంపూర్ణంగా గురువు చెప్పినట్టు నడుచుకోవడం వల్ల కంప్లీట్గా మీకు దీక్ష స్వీకరించి పూర్తయ్యే లోపల 100% శని మీకు అనుకూలంగా మారి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది నెంబర్ 1. ఇక విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరిగా బిఫోర్ సన్ రైజ్, సూర్యోదయానికి ముందుగానే లెగిసి కేవలం ఒక 35 నుంచి 45 నిమిషాల వరకు వాకింగో, స్కిప్పింగో ఏదో ఒక శరీరాన్ని వ్యాయామం రూపంలో చేర్చడం, అలాగే సూర్యోదయం అయిన తర్వాత సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కంపల్సరిగా జాతకుడు క్రమశిక్షణతో మెలగడం వల్ల
కంప్లీట్గా అతనికి మంచి విద్య, మంచి నడవడిక రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా శని యొక్క రెమెడీ అవుతూ ఉంటుంది అన్నమాట. అది ఎక్కువగా వాకింగ్, రన్నింగ్ చేయడం వల్ల. మరి దాని తర్వాత ఏంటంటే వృద్ధుల్ని, మీ కుటుంబంలో ఎవరైనా వయసు పడిన వారు వృద్ధులు, నానమ్మలు, తాతయ్యలు ఉంటే వాళ్ళని కనీసం రోజు ఒకసారి పలకరించి పరామర్శించి వారికి ఏవైనా తినడానికి ఏమైనా కావాలా, లేదంటే ఏమైనా మందులు అవసరం ఉన్నాయా అని చూసి అవి ఒక్కసారి వారికి సహకరించడం మంచిది. అలాగే ఇంట్లో పెద్దవారు లేనప్పుడు ఏదైనా ఒక అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులని సేవ చేయడం వల్ల 100% మీకు ఈ యొక్క శని యొక్క ప్రభావం తగ్గి అనుకూల పరిస్థితులు ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో 100కి 100 సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే మీకు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న సొంత గృహం ఏర్పడడం లేదు అనుకుందాం. అలాగే మీ యొక్క వాహనాలు తరచూ రిపేర్ అవుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా గృహయోగం కావాలనుకున్న వాళ్ళు మీ అవకాశాన్ని బట్టి ఏదైనా అనాథాశ్రమం, వృద్ధాశ్రమం అంటే ముసలివాళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్ళి, మరి అలాగే రాబోయేది చలికాలం కాబట్టి వాళ్ళకి కప్పుకోవడానికి ఏమైనా ఒక చక్కని దుప్పటి, వాళ్ళకి ఏమైనా నిత్యావసరంగా ఉపయోగించే మందులు కొన్ని డొనేట్ చేయడం వల్ల మీరు చూడండి, ఒక్కసారి చేసి చూడండి, మళ్ళా అతి తొందరలోనే మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే మరి బాగా ఇబ్బందులు పడుతున్నవారు ఒక శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో, అంటే శని భగవాను యొక్క దేవాలయం కొన్ని ఉంటాయి, లేని వాళ్ళు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం జరిపించి, అంటే మన నవగ్రహాలన్నిటికీ పూజించాలి. దాని తర్వాత పర్టికులర్గా శని భగవాన్ని పూజించాలి. అది అయిపోయిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహంతో శనిగ్రహ అనుగ్రహాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా నవగ్రహాలకి మనం పూజ చేసినప్పుడు, ఎస్పెషల్లీ శని భగవానికి పూజ చేసినప్పుడు సూర్యోదయానికి ముందుగానే చేయడం వల్లే ఆ ఫలితం చాలా ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ఏ రోజైతే మీరు నవగ్రహాలకి శని భగవానికి తైలాభిషేకం ఈ నువ్వులతో అర్చన చేస్తారో ఆ రోజంతా కూడా మీరు కంపల్సరిగా నూనెతో చేసిన పదార్థాలు, నూనె కాదు, నెయ్యి కాదు, డాల్డా కాదు, ఏ విధంగా కూడా అటువంటి తినకుండా కేవలం తాలింపు పెట్టని వస్తువులు, ఫ్రూట్స్ లాంటివి తినడం, ఆ రోజు మీరు బ్రహ్మచర్యం పాటించడం, భూమి మీద పడుకోవడం, ఎటువంటి మత్తు పదార్థాలకి అలవాట్లకి అబద్ధాలు చెప్పకుండా ఆ శనివారం రోజు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు చేయడం వల్ల కంపల్సరిగా మీకు దాని నుంచి శని భగవాను ఇబ్బంది నుంచి బయటపడతారు. అయితే ఏదో మొక్కుబడిగా ఒకరోజు చేసామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. స్వామికి 8వ సంఖ్య ఇష్టం కాబట్టి మీరు 8 శనివారాలు ఈ విధంగా చేసుకోవడం వల్ల 100% మీకు మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.